హాయ్ అండి, వెల్కమ్ టు అబిన్ఫో. ఇండ్ల లబ్ధిదారులపై సర్కారు కక్ష వచ్చేసి మనం నమస్తే తెలంగాణ అయితే ఈరోజు ఈ వార్త అయితే తీసుకొచ్చింది. ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఒకసారి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష కట్టింది. ఇండ్లను పొందిన అర్హులంతా 2 పడక గదుల ఇంటిలో ఉండాల్సిందే అంటూ హుకుం జారీ చేస్తున్నారు. లేదంటే కేటాయించిన ఇండ్లను రద్దు చేస్తామంటూ హెచ్చరికలు సైతం జారీ చేస్తున్నారని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష కట్టింది. ఇండ్లను పొందిన అర్హులంతా 2 పడక గదిలో ఇంటిలో ఉండాల్సిందే అంటూ హుకుం జారీ చేస్తున్నారు. లేదంటే కేటాయించిన ఇండ్లను రద్దు చేస్తామంటూ హెచ్చరికలు సైతం జారీ చేస్తున్నారని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన కొన్ని రోజులుగా జీహెచ్ఎంసీ రెవెన్యూ విభాగం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సముదాయంపై సర్వే చేస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రాజెక్టులో ఎన్ని కేటాయింపులు జరిగాయి, వారు అర్హులైనా అనర్హులు ఉన్నారా, లబ్ధిదారులకు ఇతరులకు అమ్ముకున్నారా, కేటాయించిన ఖాళీ డబుల్ బెడ్రూమ్ ప్లాట్లు ఎన్ని ఉన్నాయనే నిగ్గు తేల్చకుండా క్షేత్రస్థాయిలో ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగానే మౌలిక సదుపాయాలు సరిగా లేక కొందరు ఆర్థిక రవాణా సదుపాయాల దృష్టి కేటాయించిన ఇండ్లలోకి వెళ్ళలేక కొందరు పిల్లల చదువుల దృష్ట్యా సిటీలో ఉంటున్నా మరికొందరు కేటాయించిన ఇండ్లలో వెళ్లేందుకు దూరంగా ఉంటూ వస్తున్నారు. వీరినే లక్ష్యంగా చేసుకున్న అధికారులు ప్రతి ఒక్క లబ్ధిదారులు వారి డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో ఉండి తీరాల్సిందనే ఆదేశాలు అయితే జారీ చేస్తుండడం పట్ల లబ్ధిదారులు అయితే ఆందోళన చెందుతున్నారు. ఇక్కడే ఆయా ప్రాజెక్టులో అసోసియేషన్ ప్రతినిధులు సైతం నిర్వహణ పేరిట లబ్ధిదారుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరుపేదల ఆత్మగౌరవంతో బతకాలన్న బలమైన సంకల్పంతో కేసీఆర్ ప్రభుత్వం 111 చోట్ల 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకాన్ని చేపట్టి ఇందులో భాగంగానే ఉన్న చోటనే 27 ప్రాంతాల్లో ఇన్సైడ్ 5363 మందికి 39 లొకేషన్లో 63,478 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందజేసింది. సంగతి తెలిసిందే. 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకంలో 66 లొకేషన్లో మొత్తం 68,841 మందికి పట్టాలు అందజేశారు. అయితే కార్పొరేట్ స్థాయిలో ఈ ప్రాజెక్టులో మౌలిక సదుపాయాల కల్పన జరిగింది. కొన్ని చోట్ల కరెంట్ కనెక్షన్, కేబుల్ నెట్వర్క్, ఇంటర్నెట్, ఇతర మెయింటెనెన్స్ పనులు పెండింగ్లో ఉన్నాయి. ఈ మౌలిక వసతుల కల్పనలో రాజీ పడకుండా కేసీఆర్ సర్కార్ హెచ్ఎండిఏ నుంచి 100 కోట్లను జీహెచ్ఎంసీకి బదలాయించింది. నిబంధనల ప్రకారమే జీహెచ్ఎంసీ ఖజానాకు 100 కోట్లు వచ్చి చేరాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ నిధులను జీహెచ్ఎంసీ ఇతర వాటికి మళ్లించింది. ఫలితంగా మౌలిక వసతుల కల్పనను జాప్యం చేస్తూ వస్తుంది. లబ్ధిదారుల వరుస ఆందోళన చేస్తున్న కొన్ని చోట్ల మౌలిక వసతుల కల్పన చర్యలు చేపడుతూ వస్తుంది. నేటికి చాలా చోట్ల ప్రాజెక్టుల వద్ద సరైన సౌకర్యాలు లేవని లబ్ధిదారులు చెప్తున్నారు. ఇళ్ల సముదాయాల్లో మంచినీరు, కరెంటు, రోడ్డు సదుపాయాలు కల్పించలేదని లబ్ధిదారులు మండిపడుతున్నారు. కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో లిఫ్ట్లు పనిచేయడం లేదని, విద్యా సంవత్సరం ప్రారంభమైనందున పిల్లల చదువులకు ఆటంకం ఏర్పడుతుందని ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని మౌలిక సదుపాయాలు కల్పించి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఉండేలా చర్యలు తీసుకొని లబ్ధిదారులు అయితే డిమాండ్ చేశారు. సరైన మౌలిక వసతులు కల్పించిన చోట అధికారులు పేదలను ఇబ్బంది పెట్టే చర్యలు మానుకోవాలని చెప్పేసి మొత్తానికైతే ఈ నమస్తే తెలంగాణ అయితే ఈ విషయం అయితే తీసుకొచ్చింది. మనకున్న సమాచారం ప్రకారం అయితే ఎక్కడికక్కడ ఈ డబుల్ బెడ్రూమ్ పనులు ఏవైతే ఉన్నాయో పెండింగ్ పనులు అయితే చకచకా నడుస్తున్నాయి. కొన్ని చోట్ల మాత్రం స్లోగా నడుస్తున్నాయి. ఏదేమటికి కూడా త్వరలోనే ఈ పూర్తి స్థాయిలో ఈ మౌలిక సదుపాయాల కల్పనకైతే ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అబిన్ఫో.